నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో వెలిసిన హజరత్ సయ్యద్ షా తిక్కస్వామి వారి ఉరుసు మహోత్సవంలో శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిక్కస్వామి వారికి దర్గా యందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా దర్గా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న తిక్కస్వామి ఉరుసు మహోత్సవంలో భాగంగా 20వ తేదీ ఫకీరులచే గంధం, 21వ తేదీ శుక్రవారం ఉరుసు మహోత్సవం రాత్రి 7 గంటలకు హాజరైన భక్తులకు అన్నదానం, 10 గంటలకు కవ్వాలి, 22వ తేదీ రాత్రి 7 గంటలకు అన్నదానం, 10 గంటలకు పౌరాణిక నాటకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 23 మరియు 24వ తేదీలలో స్వామివారి జాతరలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిక్కస్వామి వారి దర్గా ముందు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీర్ అమీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, రసూల్ ఆజాద్, రహంతుల్లా, దేవనగర్ బాషా, జలీల్, పెద్ద కబీర్, చిన్న కబీర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. హజరత్ సయ్యద్ షా షహిన్షా ఔలియా చిస్సుల్ ఖాద్రీ రహమతుల్లాహి వారి నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో స్వామివారి ఉత్సవ మహోత్సవం జరుగుతుంది. నిన్న 20వ తేదీ గురువారం తేదీ గంధం మహోత్సవం పకిర్ల మేళాతో నిర్వహించడం జరిగినది. ఈ రోజు 21 ఫిబ్రవరి 21 శుక్రవారం తేదీ ఉరుసు నిర్వహిస్తున్నాము. ఈరోజు రాత్రి శుక్రవారం తేదీ రాత్రి 10 గంటలకు రాత్రి ఖవాలి జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ శనివారం తేదీ రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం, అలాగే రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకం జరుగుతుంది. 22, 23, 24 తేదీలలో స్వామివారి జాతరలు జరుగుతున్నాయి. ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల తరఫున మేము భోజనం పెడుతున్నాము. మాకు సహకరించిన సంఘం పెద్దలు జోజెస్ గారు, అలీ, అహ్మద్, వీళ్ళందరికీ దయచేసి మేము నమస్కరించడం ఏమంటే ప్రతి సంవత్సరం ఇటనే మేము అందరం కలిసి పని చేయాలి, అందరికీ అన్నం తినిపించాలని అనుకుంటున్నాం. తిక్కస్వామి దర్గా సందర్భంగా మా తాపీ పనివారి సంఘస్థులము ఒక ఈవెంట్గా ఏర్పడి గత 20 సంవత్సరాల నుంచి మేము గతం నుంచి కొద్దిగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ గత 10-15 ఏళ్ళ నుంచి కొంచెం భారీగా చేసుకుని వస్తున్నాము. మాకు ఏ గవర్నమెంట్తో ఏ నాయకులతో మాకు సంబంధం లేకుండా మా కష్టార్జితంతో మా మేస్త్రులు, మా సంఘస్థులు, మా కమిటీ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ఆర్గనైజర్ కానీ అందరూ కలిసి మేము ఈ దినము ప్రతి సంవత్సరము ఈ దినం వచ్చేటానికల్లా కృషి సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా సొంత కష్టంతో, మా కష్టంతో మేము మా 10 మందికి అన్నం పెట్టాలనే ఒక సందర్భంగా ఒక దృక్కంపలంతో మేము అందరం కమిటీగా ఏర్పడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంఘాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి మేము ఇళ్లకాలం ఇదే విధంగా మేము సంఘాన్ని నడిపించి మీ అన్నదమ్ముల యొక్క మా కమిటీ నంబర్లు కానీ, మా బయట ఉన్న కార్మిక సంఘం కానీ మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆదరించి నడుస్తుంది. కాబట్టి ఇదే విధంగా మాకు నడిచి సహకరించుకొని ఇట్లని ముందుకు పోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం.